మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ వీధి కుక్కల కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. నిందితుల నుంచి 0.22 రైఫిల్, బెంజ్ కారు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నరసింహారెడ్డి కొద్ది రోజుల క్రితం తన పెంపుడు కుక్కతో కలిసి పొన్నకల్లోని తన అత్తగారింటికి వెళ్లాడు. ఇదే సమయంలో తన పెంపుడు కుక్క డాష్ హ్యాండ్ కుక్కపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ క్రమంలో పెంపుడు కుక్క చనిపోయింది. దీంతో వీధి కుక్కలపై కక్ష పెంచుకున్నాడు నరసింహారెడ్డి. కొన్ని రోజుల తర్వాత తన మిత్రులు తారిక్ అహ్మద్, మహమ్మద్ తారిక్తో కలిసి లైసెన్స్డ్ రైఫిల్తో 25 కుక్కలపై కాల్పులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నరసింహారెడ్డి నేరుగా హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. All of them hail from హైదరాబాద్ ఏరియా. దీంట్లో మనం ఒక .22 రైఫిల్ వెపన్ కూడా రికవర్ చేసాము, అలాంగ్ విత్ 6 మొబైల్ ఫోన్స్. సో బేసికలీ 3 people from Hyderabad, they came to Attakal village, Ponakal village, and they shot 25 dogs with .22 caliber rifle, and to commit this crime వాళ్ళు ఒక బెంజ్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు. అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ. ద రీజన్ ఆఫ్ కిల్లింగ్ వాస్ దట్ దే వర్ సేయింగ్ ఏదో న్యూసెన్స్ గురించి. ఇంతకుముందు ఒక పెట్ డాగ్కి ఏదో అటాక్ అయింది అక్కడ ఆ పొన్నకల్ విలేజ్లో. సో ఆ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్లో వాళ్ళు సడన్గా నైట్ ఒక రోజు వచ్చి 25 డాగ్స్కి, స్ట్రీట్ డాగ్స్కి షూటింగ్ చేయడం జరిగింది. బట్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆఫ్ కిల్లింగ్ స్ట్రీట్ డాగ్స్ without informing the local municipality and directly killing, this is not at all acceptable.